అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. 6వ మాటలోనికి వెళ్దామండి. 6వ మాట తల్లి సావిత్రమ్మ గారు పంచుకుంటారు. ఆహ్వానిద్దాం. వంచండి, ఏకీభవించండి. ఎందుకంటే నేను బలహీనరాలని ఎక్కువసేపు నిలబడలేను. నా బలం కొరకు కొంచెం ప్రార్థించండి. మనసు మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, ఇదిగో నాయన ఈ సన్నిధిలో 6వ మాట చెప్పుటకు నన్ను నిలబెట్టి ఉన్నారు. ఇప్పటి వరకు నీ బిడ్డలందరూ కూడా నాయన వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి ఆశను బట్టి నాయన చెప్పుటకు నీ సన్నిధిలో నిలబెట్టావు నాయన. ఎంత గొప్ప తండ్రివి నాయన, నీకు వందనములు. ఇక ముందు కూడా వాళ్ళు ఇంకా ముందుకు రావాలనే ఆశలో వారిని కల్పించమని అడుగుతున్నాను ప్రభు. నువ్వు దీనురాలిని, ఎందుకు పనికిరాని దాన్ని నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు 6వ మాట నేను పంచుకొని వచ్చుండగా అది నాకు అర్థం అవ్వాలి నాయన, వినబడే బిడ్డలందరికీ కూడా అర్థమయ్యింది నాయన. వారి జీవితాలలో వాళ్ళు అన్వయించుకుంటే సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం అందరం కూడా 5 మాటలు విన్నామండి. 5 మాటల్లో కూడా 5 సత్యాలని మనం గ్రహించాం. అయితే 6వ మాట మరి ఇక్కడ వినటానికి సిద్ధపడుతున్నాం. 6వ మాట అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. అప్పగించను. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించను. వెంటనే ఏమైపోయాడు అనమాట, ఆయన ఆత్మను అప్పగించేసినట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నామండి. అయితే మరి 6వ మాట మాట్లాడినప్పుడు ఈ 6వ మాటలో ఉన్నటువంటి శ్రేష్టతలు ఏంటో మనం కొంచెం గమనిద్దాం. అయితే ఇన్ని మాటలు మాట్లాడారు కానీ ఆయన వేదనతో, విజ్ఞాపనతో, ప్రార్థన పూర్వకంగా, ప్రేమతో, ప్రేమ వాక్కు, తల్లిని అప్పగించేటప్పుడు ప్రేమ వాక్కు, ప్రేమగా తల్లిని అప్పగించాడు. అదే మొదటి మాట మాట్లాడినప్పుడు తండ్రికి విజ్ఞాపన, ప్రార్థన చేశాడు ఆయన. అలాగ ఒక్కొక్క మాట ఒక్కొక్క రీతిగా ఆయన నెరవేర్చుకొచ్చాడు. ఈ 6వ మాటలకు వచ్చేసరికి విజయ మాట, విజయంతో కూడినటువంటి కేక వేశాడు. ఎందుకంటే అప్పటికి ఆయన మొత్తము 5 మాటలతో 6వ మాటతో సమాప్తము చేశాడు. అంత సంతోషించాడండి ఆయన 6వ మాటకి. తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చాడనమాట. అలాగే విధేయతతో కూడిన మాటను కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమాప్తమైనది ఏది సమాప్తమైనది, ఎందుకు సమాప్తమైనది, ఎందుకు అలా మాట్లాడాడు అని ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మనం లేఖనాల్లో అనేక రకాలైనటువంటి వివరాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ చదివిపోతూ మాట్లాడేటప్పుడు మరి ఆయన అప్పటికే చాలా అలసిపోయాడండి. సులువు మీద ఉన్నాడు ఆయన. మాట కూడా నోట్లో నుంచి రాలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. మరి ఆయన 7 మాటలు కూడా ఎవరు విన్నారు, ఎవరు టేప్ చేశారు, ఎవరు సెల్లో దాన్ని ఇచ్చేశారు ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఉన్నాయా టేప్ రికార్డులు? ఉన్నాయండి. ఏమండి సెల్ ఉన్నాయా? ఇప్పుడు నేను నీతో ఫోన్ చేస్తున్నానండి, వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఫోన్ చేసేసి మనం చేసినంత కూడా టేప్ చేసేసుకొని రేపు నేను మాట్లాడలేదు అని అంటాకి వీలు లేకుండా ఆ బంధువులతో మాట్లాడాలన్న భయం వేసేటువంటి స్థితి ఈ రోజుల్లో వచ్చిందండి. మనం లోన ఉన్నటువంటి విషయాలు చెప్పుకోలేని స్థితి ఈ రోజు వచ్చిందండి. కానీ అప్పుడు ఎవరండి, ఎవరు టేప్ చేశారు, ఈ మాటలు ఎవరన్నారు, ఎవరు రాశారు, ఎవరు తెలిపారు, మనకి ఎలా వచ్చినాయి? ఇవన్నీ కూడాను లేఖనాలు నెరవేర్పాడు. అక్కడ ఎవరో ఉన్నారు, దేవాది దేవుడు అది అక్కడ కార్యం చేయటానికి ఉంచాడు, అక్కడ కార్యం జరిపించాడు. ఆ 7 మాటలు ఆయన నోట్లో వచ్చి రానట్టుగా ఉన్నటువంటి మాటల్ని మరి అది తెలిపాడు అని అంటే అది చాలా గొప్ప సంగతి అని నేను అనుకుంటాను. అయితే ఈ 7 మాటలు కూడా ఒక ముత్యాల మూటగా మనం చూసుకోవాలి. ముత్యాలు అంటే మనం మెడలో వేసుకుంటాం, ఏమండి, చేతులకి గాజులుగా చేయించుకోవచ్చు, బాసికంగా చేయొచ్చు, కంకణాలుగా చేయించుకోవచ్చు, ఎన్నో చేయించుకోవచ్చు. వాటి విలువ గొప్పది. కానండి 7 ముత్యాలని ఈ సంవత్సరానికి ఒక్కరోజే మనం చూడాలా, చెప్పుకోవాలా? ఏమండి, ప్రతిరోజు కూడా ధరించాలి. ఇవి ధరించవలసిన 7 ముత్యాలు. ఇవి మీ అందరి దగ్గర 7 ముత్యాలు ఉండాలి.
తెలుసండి, ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఈ వాక్యం మీరు తలపోసుకుంటూ, నా దేవా నువ్వు నా కొరకు ఇలా చేసావు కదా నాయన అని చెప్పి మనం ఆ ముత్యాలను తలుచుకుంటూ ఉండాలన్నమాట. శూన్యంలో నుండి సృష్టిని సృష్టించినటువంటి దేవుడండి ఆయనకి ఏమీ తక్కువ లేదు. సృష్టించేసిన తర్వాత ఆదికాండం మీరేమి రిఫరెన్స్లు తీయద్దు. ఆదికాండము 2:1-3 ఉంటుంది. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. సంపూర్తి అంటే ఏంటంటే సమాప్తం. అక్కడే మొదట్లోనే ఆదిలోనే ఆయన సమస్తం ఏంటి నిరాకారంగా ఉన్నటువంటిది దాన్ని భూమి జలములుగా ఆకాశము ఇవన్నీ కూడా ఆయన చేశాడు. అలాంటి ఆయన సంపూర్తిగా చేశాడు. దేవుడు తాను చేసినటువంటిది అన్నీ కూడా 6 దినాల్లో బాగుందని చెప్పి 7వ దినాన విశ్రమించినట్లు కూడా మనము ఆదికాండంలో చూస్తాం. అయితే దేవాది దేవుడు ఆ కుమారుని పంపడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడండి. తండ్రి ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు. అయితే మనం ఏం చేస్తామండి, మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఒక భోజనాలే పెట్టాలనుకోండి, ఎంతమందిని పిలవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మనం ఇంతమందికి ఎంత ఎస్టిమేషను, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికే కదండి. ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఇంత చేసి మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అలాగే దేవాది దేవుడు తన కుమారుని పంపేటప్పుడు తను ఒక ప్రణాళికను ఏర్పాటు చేసేసి సృష్టి ఆరంభాన్ని సృష్టించి మళ్ళీ సృష్టిని అనుభవించటకు ఎవరు లేరు, మనుషులు లేరు. అప్పుడు ఆదాం గారిని అవ్వమ్మ గారిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళని ఆ సృష్టిలో వాళ్ళని పెట్టాడు. అయితే ఇలాగా అలా అంతే వాళ్ళే కాకుండా ఆ సృష్టిని మళ్ళీ తీసి తిరిగి తిప్పడానికి నోవాహు అనేటువంటి ఒక ఆయన ఎన్నుకొన్నాడు. అక్కడంతా కూడా సృష్టిని తీసేసి నోవాహులో ఉన్నటువంటి 80 కుటుంబంతో మళ్ళీ నూతన సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఎవరు చేశారండి? దేవాది దేవుడు చేశాడనమాట. అయితే దేవాది దేవుడు ఏం చేశాడంటే అండి, ఇశ్రాయేల్ని ఆది నుండి చాలా ప్రేమించాడండి. ఆయన మొదటి నుంచి కూడా విపరీతమైన ప్రేమ. వాళ్ళు అసలు బాధపడకూడదు, వారు కన్నీరు కార్చకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, వాళ్ళు అరణ్యంలో తిరిగేటప్పుడు ఆహారం లేనప్పటికీ నీరు లేనప్పటికీ ఒక భయంకరమైన అరణ్యాలండి వాళ్ళు. కాదేశు అని ఇవన్నీ కొన్ని అరణ్యాలు ఉంటాయి, అక్కడ అసలు నీరు ఉండవు. అలాంటి ప్రదేశాల్లో ఆయన తిరిగినప్పుడు వారిని కాపాడుకుంటూ, నీళ్ళు లేకపోతే మోషే గారు బండం కొట్టండి, మన్నాను కురిపించండి ఆకాశం నుంచి, ఆహారం ఇచ్చాడు ఆయన. ఇది ఒక ప్రణాళిక. అలాగా చేసుకుంటూ అరణ్యం గుండా వెళ్తున్నప్పటికీ కూడా శనిగారండి గొనిగారండి ఎన్నో అన్నారండి. కానీ అవన్నీ కూడా ఆయన పట్టించుకోకుండా దేవాది దేవుడు వాడిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఏమన్నా మారారండి వాళ్ళు? చివరి వరకు కూడా ఆయన కనిపెడుతున్నాడు కానీ ప్రణాళికలో వాళ్ళు మారిపోయేసరికి ఏం చేయాలంటే, ఇక చివరికి ఏం చేయాలంటే ఆయన వీళ్ళందరినీ మార్చాలంటే, ఈ పాపం నుండి వారిని దూరపరచాలి అంటే ఈయన ఒక ప్రణాళికల్లో తన కుమారుని ఎన్నుకున్నాడండి. తన కుమారుని ఎన్నుకొని తన కుమారుని ద్వారా పాప క్షమాపణ, పాప ప్రోక్షణ మనకి జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఆ కుమారుడు ఎలా ఉండాలి? మానవ స్వభావంలో ఉండాలి. కుమారుడు దేవుని స్వభావంలో కూడా 2 స్వభావములు యేసయ్య గారికి. ఒకటి మానవ స్వభావంలో ఉన్నప్పుడు ఏంటి, యేసయ్య గారు మరియమ్మ గారికి యేసేపు గారికి సహాయం చేశాడు. వడ్రంగి తండ్రి, వడ్రంగి వాని కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా అని చెప్తున్నా ఉంటుంది వాక్యంలో. సహాయం చేశాడండి, సిగ్గుపడలా. తండ్రి కార్యం చేయటానికి వచ్చాడు, కానీ ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఆయన చక్కగా చూసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాలాలు మారినప్పటికీ, తరాలు మారినప్పటికీ యెహోవా దేవుడు కనిపెట్టినటువంటి ప్రజలు మారలేదని తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపాడనమాట. అయితే కుమారుని లోకంలోకి పంపినప్పుడు ఈ తల్లిదండ్రులు మరి వచ్చి 12 సంవత్సరాలు దేవాలయంలో ఉన్నప్పుడు పండగ ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి వచ్చినప్పుడు, ఏంటైనా నువ్వు ఇక్కడ ఉండిపోయావు, మేము వెళ్ళిపోయాం అని అంటే, నా తండ్రి మీద ఉన్నానని మీకు తెలీదా? అప్పటి నుంచే సిద్ధపడిపోయాడండి ఆయన. 12 సంవత్సరాలు ఆటలు పాటలు పాడుకునేటువంటి వయసులో ఆయన తండ్రి పని మీద ఆయన ఉన్నాడు అనమాట.
కాబట్టి ఇవన్నీ కూడా ప్రవచనాల ద్వారా నెరవేర్పుగా మనకు కనపడుతున్నాయి అన్నమాట. ఏమంటున్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగివచ్చి తిని కానీ పరలోకం నుండి నేను దిగివచ్చి తిని అని మాట్లాడుతున్నాను. నన్ను పంపిన వాణిని తెలుసు, తనకి ఎవరు పంపారో ఏం చేయాలో ఆ తండ్రికి తన కుమారుడికి తెలుసు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు అక్కడ అన్ని ఆ కార్యము నెరవేర్చడానికి వచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. రోమా 10:4 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, విశ్వసించే ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు అన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా సమాప్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. సరే, ఈ మన జీవితాల్లో అయితే ఒక పని చేయాలి, ఒక ఇల్లు కట్టాలి, ఒక పెళ్లి చేయాలి, లేకపోతే పిల్లల్ని చదివించాలి. వీళ్ళన్నింటి కూడా మనం బేరీజులు వేసుకుని ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు దాన్ని సమాప్తి చేయగలుగుతున్నామా? కొన్ని విషయాల్లో మనము ఇంకా అసంపూర్తి మిగులుతుందండి. ఏదో తెలీదు అసంపూర్తి. నేను సమాప్తి చేశాను అనే మాట మానవుడిగా మన నోటంట రాలేదు కూడా. అయితే ఈయన సృష్టిలో ప్రణాళికల్లోనండి చక్కగా కొంతమంది దీంట్లో పాల్గొన్నట్టుగా చూస్తామండి. వాళ్ళు ఎవరెవరు ఉంటాయండి, మరి దేవుడు పాత్రదారులు కూడా ఏర్పాటు చేశాడు దేవుడు. ఎవరంటే వాళ్ళు చక్కగాను ఆది నుండి ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయండి, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారండి, రాజులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పశువుల శాలలు ఉన్నాయి, ఆకాశ నక్షత్రాలు, తారలు, దూతలు, జ్ఞానులు, గొల్లలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, అధికారులు, పరిసయ్యులు, సద్దుకైలు, గుడ్డివారు, పుట్టివారు, చెమిటివారు, పక్షవాయు గలవారు, దయ్యములు పట్టినవారు, పాపాత్ములు, స్త్రీలు, చంటి పిల్లలు, పురుషులు, గాడిద, ఖర్జూరపు బట్టలు, ఇవన్నీ కూడా ఇవి ప్రణాళికల్లో ఏర్పాటు. అంతేగాని ఏదో ఒకటి బైబిల్లో రాసేసాడు మనం చదివేసాము ఉంది అనుకుంటాం కాదు. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు నెరవేర్చేశారండి ఇవన్నీ కూడా. కాబట్టి దేవాది దేవుడు భూమి మీదకి రావడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఇదన్నమాట. అయితే యోహాను అంటున్నాడు 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూసారా యోహాను గారు ఎంత చక్కటి మాట అన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చావు పని నాయనా, నేను దాన్ని భూమి మీద సంపూర్తిగా చేశాను అనే మాట నువ్వు నేను అనగలుగుతున్నామా? ఏమండి, అనగలుగుతున్నామా? ఇప్పటికి ఈ రోజుకి నేను ఇంత పెద్దదాన్ని అయ్యాను, నేను ఇప్పుడు వరకు అనలేదు. ఇంకా ఏదో కావాలి, పూర్తి చేశాననే మాట మటుకు నేను అనలేదు. అలాగే 2 తిమోతి 4:7 పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఇక నాకేం డోకలేదండి. నేను అలాగే వెళ్ళిపోతాను, డైరెక్ట్గా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఇండైరెక్ట్గా కాదు, ఎవరో ద్వారా నేను వెళ్ళను, డైరెక్ట్గా వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి అని సవాల్ చేస్తున్నారండి. చూసారా, అంత మంచి భక్తులండి వాళ్ళు. మరి అలాంటి భక్తి మనకి ఈనాడు ఉందా? ఆనాడు సిలువలో దొంగ దగ్గర యేసయ్య దొంగతో మాట్లాడిన మాటలు ఎన్ని గంటలు మాట్లాడాడండి యేసయ్య? ఏమండి ఆలోచించండి. కొన్ని నిమిషం అంటే ఏమీ లేదు. దేవా, నువ్వు ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నువ్వు నేడు నాతో కూడా అయిపోయింది, అంతే అయిపోయింది, వెళ్ళిపోయాడు పరదేశంలోకి. మరి నేనైతే పుట్టినప్పటి నుంచి యేసయ్య మాటలు వింటున్నాను. నాలో మార్పేది దొంగలాగా నిమిషంలో నేను మారగలిగానా? నా జీవితాన్ని నేను మార్చుకోగలిగానా? లేదండి, మార్పు రాదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు? వాక్యం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు? కానీ మార్పు ఉందా? ఇంకా వినాలి అంతే. వెంటనే మన పని. మార్పు అనేది మన జీవితంలో, ఆ మార్పు అనేది మనకు రావాలంటే ఈ పరిశుద్ధుడైన పౌలులాగా, యోహానులాగా సవాల్ చేసి మనము చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఫిలిప్పు 2:6-3 ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా, చూసారా,
మనుషుని రూపంగా పుట్టాడు. అసలు ముందు ఎవరండి ఆయన? దేవుని కుమారుడు, తర్వాత మనుషుని రూపం, తర్వాత దాసుడు. ఏమీ లేదు. పుట్టినప్పుడు ఏముందండి ఆయనకి? స్థలం ఉందా? పశువుల శాలలో. చనిపోయేటప్పుడు ఏముందండి? సమాధి ఉందా? ఏమి సమాధి? ఆయన కొరకు ఎవరు తొలిపించలేదు సమాధి. అరిమతయ్య అనేటువంటి ఒక ధనవంతుడు తన కొరకు కొత్తగా నిర్మించుకున్న సమాధిలో యేసు ప్రభు గారిని పెట్టారు. ఆయన అన్నీ కూడా ఇదేనండి. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నారంటే తనకంటూ ఏమీ కూడా ఒకటి నాది, నా ప్రజలు, నా విశ్వాసులు, నా ప్రజలు అనేది. ఎంతసేపు ఆయన పాపుల్ని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. నీతిమంతుల జోలికి రాలేదండో ఆయన, పాపుల్నే ఎక్కువ ప్రేమించాడు ఆయన. అలాగే యోహాను గారు, పౌలు గారు చెప్పినట్లుగా మరి మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామేమో మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. యేసయ్య సమాప్తం చేసిందంటే ఏంటంటే ఒక దైవ సంకల్పాన్ని సమాప్తం చేశారండి, దైవ కార్యాన్ని సమాప్తం చేశాడండి, దైవ ప్రణాళికను సమాప్తి చేశాడు. తర్వాత సృష్టి కార్యము సమాప్తి చేశాడు ఆయన, రక్షణ మార్గము సమాప్తి చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఆయన యేసు తన సొంత రక్షకుడుగా నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆయన రక్షణ ఇచ్చుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ ప్రకటన 21:6 అంటున్నాడు, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనదని అని నేనే అల్పయు ఓమేగా, అనగా ఆదియు అంతము నేనై ఉన్నాను. అక్కడ చెప్తున్నాడండి ప్రకటన గ్రంథంలో, నేనే అల్పయు ఓమేగా అంటే అంతము, ఆది అంతము నాతోనే మొదలెట్టాలి, నాతోనే అంతం ముగించాలి, సమాప్తం అవ్వాలి అని ఆయన చెప్తున్నాడు. అలాగే సాతాన్ని జయించాడండి కదండి, శిలువ మీద సాతాన్ని జయించాడు, సాతాను తల పగలగొట్టాడు, ప్రతి పాపికి పాప క్షమాపణ ఇచ్చాడు. క్రీస్తు అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మన పాపములన్నీ కూడాను తుడిచిపెట్టబడి కడగగలిగింది. అలాగే మనకు విమోచన క్రయధనం చెల్లించాడు. అంటే మనము విమోచన క్రయధనం అంటే ఆయన ఏమైనా డబ్బిచ్చి మనకి విమోచన ఇచ్చాడండి? మన దగ్గర ఏమన్నా తీసుకున్నారండి? ఆయన ఏమీ లేదు కదండి. ఏమి ఇచ్చాడు ఆయన? ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన శ్రమలు ఇచ్చాడు. ₹1 మనకి ఏమైనా వస్తువు కావాలంటే షాప్కి వెళ్తే ₹1 లేదో ఒక వస్తువు మన దగ్గరికి రాదండి. అలాగే మనకి ఒక దెబ్బ పడకుండా ఒక అలర్ట్ చేశాడు అనుకోండి, ఆ పిల్లోడికి గట్టిగా అలా అమ్మ ఒక దెబ్బ కట్టకుండా వాడికి బుద్ధి రాదు. అలాగే మనం దెబ్బలు తిన్నామా? మన పాపల కొరకు మనం దెబ్బలు తిన్నామా? మనం డబ్బులు చెల్లించామా? క్రయధనం చెల్లించామా? లేదే. ఇవన్నీ కూడా మన గురించి ఎవరు పడ్డారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు గ్రహించారు. దేవుని మార్గం తెరవబడింది అంటే ఆయన చనిపోయినప్పుడు అక్కడ దేవాలయంలో తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. అప్పుడు మనం అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి అర్హులమయ్యాం. అప్పుడు వరకు అతి పరిశుద్ధమైన స్థలంలో మనము లేదు. పరిశుద్ధము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 ఉంటాయి దేవాలయానికి. అతి పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు కూడా మాకు అలాగే ఉంటాయి చర్చెస్లో. మేము వెళ్ళాం అక్కడికి, పాస్టర్ గారులే ఉంటారు అక్కడ, వాళ్ళు పాస్టర్ గారులే కూర్చోవాలి. మేము ఇక్కడ ఇలాగ వాక్యం చెప్పాలంటే మేము పరిశుద్ధ స్థలంలో అక్కడ ఉండి వాక్యం చెప్పాలన్నమాట. అలాంటిది అక్కడ దేవుడు అక్కడ మన కొరకు దెబ్బలతో పడ్డాడు, ముళ్ళ కిరీటంతో అద్దపడ్డాడు, డొక్కలు బలిపు పోటు గుచ్చుకున్నాడు, 1 తక్కువ 39 దెబ్బలు తిన్నాడు, ఈపంతా చిరిగిపోయింది. తెల్లవారులు ప్రశ్నలే, పగలంతా ప్రశ్నలే. అక్కడ తీసుకెళ్ళారు, ఇక్కడ తీసుకెళ్ళారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆయనలో ఏ పాపము లేదు, చెప్పాలంటే తీర్పు లేదు ఆయన అలా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ క్రీస్తు బలియాగము అంగీకరింపబడింది. ఆ బలియాగం అంగీకరింపబడింది కాబట్టే ఈ రోజున మనం ఇలాగా ఉన్నాం. ఆ బలియాగం అంగీకరింపబడిపోతే మనం ఎక్కడుండే వాళ్ళమో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి దీనికి మనము బలియాగం నెరవేర్పడింది కాబట్టి ఈయన చనిపోయి ఏం జరిగిందంటే 3వ రోజున సజీవుడై లేచాడు. ఎవరన్నా లేచారండి 3వ రోజున సజీవుడై? ఎవరు కూడా లేవలేదు. అలాగే క్రీస్తు ప్రాయశ్చిత్తార్థ భరణము యొక్క మంచిని, మేళను, వీటిలన్నిటిని కూడా పైన పరిశుద్ధ దేవుడు భూమి మీదకి వచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, 3 కదండి.
త్రియేక దేవుడు అంటారు ఆయన్ని, ట్రినిటీ అంటారు ఇంగ్లీష్లో. ఆ ముగ్గురు దేవుళ్ళు మరి మూడో ఆయన కూడా పరిశుద్ధాత్ముడు కూడా మన దగ్గరికి దిగిపోయాడు. ఎప్పుడైతే ఈయన ఆత్మ అప్పగించబడిందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇలాగే ఐరోపా దేశంలోనంట ఒక రాణిగారు, ఎలిజబెత్ రాణి గారు పరిపాలిస్తున్నారు, బ్రిటిష్ దేశం అనమాట. అది చూస్తుంటే ఆవిడ ఏమైందంట, చాలా సంవత్సరాలు, దగ్గర దగ్గర 90 సంవత్సరాలు పరిపాలించిందండి ఆ దేశాన్ని, బ్రిటిష్ దగ్గర పరిపాలించిన తర్వాత మరి ముసలితనం వృద్ధాప్యం వస్తుంది కదా. తన తదనంతరం ఏం చేయాలండి, తన కుమారుడికో మనవడికో కూతురికో ఎవరికో అప్పచెప్పాలి కాబట్టి ఇక మరణ పడక మీద ఉంది ఆవిడ. ఆవిడ ఉంటే పక్కన పనమ్మాయి ఉంది, పనిచేసే అమ్మాయి ఉంటే అమ్మాయితో అంటున్నదంట రాణి గారు, మీరు చూసారా ఫోటోల్లో అన్న బ్రిటిష్ రాణిని, విక్టోరియా మహారాణి, ఎంత అందగత్తి అండి ఆవిడ, ఎంత అందగత్తి చెప్తాకి వీల్లేదు. ఆవిడ నగలు, ఆవిడ కిరీటము ఇవన్నీ చూసినప్పుడు చాలా అందగత్తి అండి ఆవిడ. మా పాఠాల్లో కూడా మేము చదువుకున్నాం ఆవిడ గురించి. అయితే ఆవిడ ఆ పనమ్మాయితో అంటుందంట, అమ్మ నా జీవితం అయిపోయింది, ఇంకా చివరి దశలోకి నేను వచ్చేసాను, కానీ నాకు ఒకే జీవితం ఉంది, దేవుడు నాకు ఒకే జీవితము ఉంది, కానీ ఒకే జీవితంలో నేను ఎంతో చెయ్యాలి, నేను ఎంతో చెయ్యాలని ఉంది, కానీ నేను చేయలేకపోతున్నాను. కానీ ఈ జీవితాన్ని మరి నేను అమితంగా ప్రేమించాను నా జీవితాన్ని. ఎందుకంటే ఆవిడ కాళ్ళలో అడుగులు మడుగులు ఎత్తేటువంటి జీవితం ఆవిడది, కాళ్ళు కింద పెట్టకుండా జీవించినటువంటి జీవితం. ఆవిడ మాటకి తిరుగులేదు బ్రిటిష్ పరిపాలనలో. అంతగా ప్రేమించాను, విజయశిఖరాలు నేను అధిరోహించేసాను, నా పేరు దేశాల్లో మోత మోగిపోయింది, కానీ ఈ మరణం తప్ప నేను దేనినైనాను జయించగలను. చూడండి, అది ఏం జయించలేకపోతుందండి, మరణాన్ని జయించలేకపోతుందండి. ఇంత సంపాదించింది, మరణాన్ని ఎందుకు జయించలేకపోయింది? మరణం ఎవరి విషయంలో ఉంది? దేవుని విషయంలో ఉంది. ఆవిడ క్రిస్టియన్నే, ఆవిడకి అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడ ఆవిడ మాట్లాడే మాట ఏంటంటే, నేను మరణమును జయించలేకపోతున్నాను, దేన్నైనా నేను జయించాను, దీన్ని నేను ఇచ్చేయలేకపోయానని చెప్పేసి అలా మాట్లాడుతూ నోరు మూతపడిపోయింది, చనిపోయింది. కాబట్టి మరి ఆవిడ ఇంత సంపాదించి ఇంత చేసింది, నేను సమాప్తం చేశానమ్మా, నా పనంతా పూర్తి చేశానని చెప్పగలిగిందా? 90 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ రాణి గారు తన మనవళ్ళు ముని మనవాళ్ళు ఇప్పుడు ఇంకా పరిపాలిస్తున్నారు. వాళ్ళు మనవాళ్ళు మనకి ఫోటోలు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు అనమాట. అలాంటి మరి ఆవిడ మరి అంత సంపాదించింది, నేను సమాప్తి చేశాను, నా పని పూర్తి చేశాను, నేను చేయవలసిందంతా చేశాను అని చెప్పగలిగిందండి? చెప్పలేదు. అలాగా మరి మనం కూడా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాము? నా పని పూర్తి అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వచ్చాను, వెళ్ళిపోయాను, నా పని పూర్తి అయిపోయింది. అయిపోయిందమ్మా, అయిపోయిందా పని? నువ్వేం చేయాలి? దేవుని దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు నిత్యం ఆయనతో ఉండు, ఆయనతో మాట్లాడు, ఆయన వాక్యం చదువు. నీకు చదవడం రాకపోతే చదివిన వాళ్ళతో చదివించుకో. అది నువ్వు చేయవలసినటువంటి పని. నీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పు పక్కన వాళ్ళకి, అమ్మ యేసయ్య చాలా మంచోడమ్మా, ప్రేమ కలిగోడమ్మా, ఇలా చేసాడమ్మా అని చెప్పు. పోనీ అదన్నా చెయ్యి నువ్వు. అలాగనమాట. అయితే ఈయన సమర్థము పూర్తి చేసిన తర్వాత ఈయనకి ఏమేమి వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఈయన ఒకప్పుడు ముళ్ళ కిరీటం ధరించినటువంటి ఈ సరస్సు కంట మహిమ కిరీటం వచ్చిందంట. తండ్రికి కుమారుడిగా అక్కడ అంగీకరించబడ్డాడండి. తర్వాత యూదుల రాజుగా ఇతని తలపై ఒక బంగారు కిరీటము తొడగబడింది. పరలోకంలో సర్వోన్నతమైనటువంటి స్థలములో ఈయనకి ఏమైందంట, ఎన్నో హక్కులు అక్కడ దొరికినాయి అంట. దేవుని దగ్గర సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఎన్నో హక్కులు ఆయనకి దొరికినాయి అంట. అలాగే ఆయన రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, పరలోకము నిత్య వెలుగుగా అక్కడ ఆయన అయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆయన? రాజ్యంలో నిత్య వెలుగుగా అక్కడ ప్రకాశిస్తున్నాడు. మనం ఎప్పుడు వస్తామా అని మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, మన కొరకు నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఊరికినే లేడు, వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆయన పరలోకంలోనూ భూలోకంలో నివసించే వారందరికీ ఆనందానికి పంచుతున్నాడండి. ఒక కేంద్ర బిందువుగా అయ్యాడు ఆయన.
ఎలా కేంద్ర బిందువుగా అయ్యాడంటే సిలువ ద్వారా ఆయన కేంద్ర బిందువుగా అయ్యాడు. సిలువ ద్వారా ఆయన కేంద్ర బిందువుగా అయ్యాడు. ఆ సిలువను చూడండి, మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందండి? మీరు కళ్ళు మూసుకొని ఒక్కరే ఉన్నప్పుడు సిలువ ధ్యానం చేయండి, చాలా బాగుంటుందండి. ఎంత ఆనందం పొందుతామో చెప్పడానికి వీల్లేదనమాట. దుఃఖం వచ్చేస్తుంది, విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరినీ కూడాను ప్రేమను పంచిపెడుతూ ఆయన నామాన్ని బయలుపరుస్తూ వారి మధ్యన ఆయన ఎలా ఉన్నాడంటే ఈ రోజున కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. అది ఆయన ఉండేది. అయితే ఏ కార్యం నిమిత్తం ఈయన దాసుని స్వరూపాన్ని ధరించాడు, ఏ కార్యం నిమిత్తమున్న 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికాడంటే ఈయన చేయవలసినటువంటి కార్యములన్నీను పరిపూర్ణముగా చేయుటకు ఈయన ఉన్నాడు అని చెప్పేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ 7 మాటల్లో కూడాను మనం చూసినట్లయితే ఈయన ఏ కార్యం నిమిత్తం వచ్చాడు అంటే లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా? మనం ఏం చెప్పాలి? నశించిన దానిని వెతికి రక్షించుటకు మా దేవుడు వచ్చాడండి ఈ భూమిలోకి అని చెప్పాలి. 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు. ఊరినే రాలేదండి ఈయన. అలాగే గలతీ 4:5లో ఆయన స్త్రీ యందు పుట్టి మనలను దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించెను. దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఆయనేమో పుత్రుడు, మనం ఎవరమండి? దత్తపుత్రులు అన్నమాట. ఇలాగే మనల్ని ఈయన పాపముల నుండి రక్షించుటకు దేవుడు మనకి ఇన్ని రకాలుగా సమాప్తం చేసుకుంటూ వస్తే కానీ ఈ కార్యం ఈ లోకంలో జరగలేదండి. అయితే హేబేలు యొక్క ఆదికాండంలోంచి మనం చూసినట్లయితే హేబేలు యొక్క శ్రేష్టమైనటువంటి బలి అది ముంగుర్తిగా దేనికుందంటే యేసుప్రభు గారికి ఇది ఒక శ్రేష్టమైన బలి అండి. ఇప్పుడు తండ్రి మనకి ఏమిచ్చాడండి? కుమారుణ్ణి ఒక శ్రేష్టమైన బలిగా మనకు అర్పించాడండి. అలాగే నోవాహు ఓడ దేనికి ముంగుర్తిగా ఉందంటే తీర్పును. అలాగా మనకి ఒక ఆశ్రయముగా, ఎందుకంటే నశించిపోతున్న వారందరినీ వాళ్ళకి రండి అని పిలిచారు. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా. కానీ దాంట్లో ఆశ్రయించిన వాళ్ళే దాన్ని రక్షించబడ్డారు. అది నోవాహు వాడ దానికి ముంగుర్తిగా మనకి మైండ్ తెలియజేశారు. అలాగే అబ్రహాం తన ఏకైక కుమారుణ్ణి బలి ఇచ్చుటకు అది ఒక ముంగుర్తిగా ఆయన మనకి చూపించాడు. బలి యాగము ఎలా చేయాలి, దేవుని మాట ఎలా వినాలి, ఎలా లోబడాలి అనేటువంటిది అక్కడ తండ్రికి కుమారుడు ఎలా లోబడ్డాడో ఇలాగే ఇక్కడ అబ్రహాం గారికి తన కుమారుడు లోబడినట్లుగా మనం చూస్తూ ఉంటారు. అలాగే సంహార దూత ఇశ్రాయేలుని సంహరించినప్పుడు పస్కా పండుగ రోజున ఇశ్రాయేల్ని కాపాడుకుంటూ గొర్రెపిల్లలను వధించి ఆ రక్తమును గుమ్మములకు ఇక అదే కమ్మీలకి రాయమన్నప్పుడు దాని నుంచి ముంగుర్తిగా దేవుడు తన రక్తాన్ని తన బిడ్డలకి అర్పించాడు. తనకి ఎంత రక్తం ఉందంటే మనకంటే ఎక్కువ రక్తం ఉందంటండి యేసయ్య గారికి. ఆయన పక్కన బల్యం పొడిచినప్పుడు అంటండి రక్తంతో పాటు నీరు కూడా వచ్చింది. ఆయన దాహం అని అడిగాడు, కానీ ఆయన పిండా నీరు ఉందంటే అప్పుడు చూసారా. అది ఆయన అంత శ్రేష్ఠుడైనటువంటి దేవుడు అన్నమాట ఆయన. అలాగే సర్పముల చేత అరణ్యంలో సర్పముల చేత కాటు వేసి పడినప్పుడు ఇశ్రాయేలు గారికి అందరూ చచ్చిపోతున్నప్పుడు మోషే అడిగినప్పుడు ఏం చెప్తాడు? ఒక ఇద్దరు సర్పాన్ని చేసి అక్కడ పైన పెట్టు, ఎవరికైతే ఏ సర్పం కలుస్తుందో దాని వైపు చూడమను, బ్రతుకుతారు అని చెప్పాడు. ఆ సర్పము కూడా దేవునికి ముంగుర్తుగా సిలువ గుర్తుగా మనకి ఇక్కడ చూపించాడండి. ఇన్ని గుర్తులు ఉన్నాయండి ముగింపుకి సంపూర్తి చేయడానికి. సంపూర్తి చేసేసాడని మనం చెప్పుకుంటాం. ఏది సంపూర్తి చేశాడు, ఎందుకు సంపూర్తి చేశాడండి? ఇవన్నీ సంపూర్తి చేయడానికి ఆయన మనకి లోకంలో పుట్టాడు. అలాగే మోషే బండని నీళ్లు కొట్టడం ద్వారా కూడా నీటి ఊటలు పెళ్ళినప్పుడు అది ముంగుర్తుగా జీవజలానికి గుర్తుగా మనకి చూపించాడనమాట. యేసయ్య పుట్టినప్పుడు తర్వాత ఈ జ్ఞానులకు వీళ్ళందరికీ చూపించడానికి దారి చూపించడానికి యేసయ్యని చూపించడానికి బెత్లెహేములో ఆ పశువుపాక చూపించడానికి ఎవరిని వాడుకున్నాడండి ఆయన? నక్షత్రాన్ని వాడుకున్నాడు. ఇప్పుడైతే ఏం పెట్టుకుంటాం? ఫోన్లో పెట్టేసాయి, నేను వచ్చేస్తాం దారి చూసుకొని.
పెట్టేసాయి, గూగుల్లో పెట్టే మ్యాప్ పెట్టాయి, మేము వచ్చేస్తామని చెప్పుకుంటాం. కానీ అప్పుడు ఎవరు పెట్టారండి గూగుల్ మ్యాప్? యేసయ్య గారు ఆకాశంలో నక్షత్రాన్ని పెట్టారండి. ఎంత వింతండి నిజంగాను ఆయన్ని ఆలోచిస్తుంటాను. అలాగే మరి యేసయ్య చివరగా సిలువ ద్వారా ఆయన మరణమైనప్పుడు పాపి రక్షించబడినప్పుడునండి మరి ముంగుర్తిగా మనకి ఏం చూపించారండి? సిలువ మరణం మనకి చూపించారనమాట. ఇలాగా మన పాపం విషయంలో ఈయన చనిపోయి ఆ సిలువమాన మీద వేలాడిపడినప్పుడు మరి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం అన్నమాట. అయితే ఇప్పుడు నీకు ఒక చిన్న కథ చెప్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారంటండి. 2 అన్నదమ్ములు యవనస్తులు అయిపోయారు, తల్లిదండ్రులు లేరు. వాళ్ళు ఒక పల్లెటూరులో ఉంటున్నారు. పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళు బ్రతకటానికి ఏ ఉద్యోగము కూడా పని కూడా వాళ్ళకి దొరకటం లేదంట. దొరకపోయేసరికి అన్నదమ్ములు 2 అనుకున్నారంట, ఒరే మనకి పనులు దొరకటం లేదు, మనం సిటీ వెళ్ళిపోదాం, అక్కడ ఏదో ఒక పని ఏదో మూలన మనకి దొరుకుతుంది, అక్కడ మనం చేసుకొని బతుకుదామని చెప్పి 2 వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉద్యోగాలు వెంటనే దొరకవు కదండి. అక్కడ ఏదో పనులు చేతి పనులు అవి చేసుకుంటా ఉన్న సమయంలో పెద్దన్న గారికి పని దొరికింది. పని దొరికితే పని చేసుకుంటున్నాడు. చిన్న తమ్ముడు రోజు వెళ్తున్నాడు పొద్దుటే, సాయంత్రానికి తిరిగి వస్తుంది. ఏంట్రా బాబు పని దొరికిందా అని అన్నగారు అడిగాడు. లేదన్నా తిరిగి అలసిపోయి వచ్చాను అని అన్నాడు. అలాగా తిరిగి రోజు తిరిగిపోతే తనకు ఎవరు ఏర్పడ్డారంటే చెడ్డ స్నేహితులు ఏర్పడి రోజంతా వాళ్ళతో చక్కగా సరదాగా ఇంట్లో తినేస్తున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు, తిరిగేస్తున్నాడు. వాళ్ళు సిగరెట్ తాగరంటే తాగుతున్నాడు, మందు తాగరంటే తాగుతున్నాడు. ఈ రకంగా చేస్తూ దొంగతనాలకు కూడా అలవాటు పడిపోయాడు. అన్నగారు ఏమనుకుంటున్నాడు, నా తమ్ముడు ఎంత శ్రమ పడుతున్నాడో అని వచ్చేసరికి పని నుంచి చక్కగా వండి వేడివేడిగా తమ్ముడికి పెడుతూ ఉన్న సమయంలో ఇలా కొన్ని రోజులు అయిందంతా వీళ్ళు ఏం చేశారంటే ఈ ముఠా అంతా కూడా ఒకటి దగ్గర డబ్బులు తీసుకొని వాడిని చంపేశారు. ఈ కుర్రోళ్ళు ఈ తమ్ముడు కూడా ఉన్నాడు. ఉండి ఆ కత్తి ఆ పిల్లలు ఉన్న వాళ్ళు అక్కడ కుర్రోళ్ళు వీడి చేతిలో పెట్టేసి ఈ ఒళ్ళంతా కూడా రక్తమయం అయిపోయితే ఒక రాత్రి కాడ పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసరికి అన్నగారు ఏంటి ఏమైందని కంగారు పడిపోతుంది. ఏమీ లేదు, ఇలా జరిగింది, కొట్లాట జరిగింది, కొట్లాటలో మరి నేను ఒకరిని పొడిచేశాను, చంపేశాను అని చెప్పేసి అన్నా నన్ను కాపాడవా అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బ్రతిమలాడుతున్నాడంట. అన్నగారు చాలా మంచోడు, ఏం చేయాలో తనకు అర్థం అవ్వక తమ్ముడు నువ్వు భయపడకు, నేను కాపాడుతాను నాన్న అని చెప్పేసి గబగబా ఏం చేశాడంటే తన బట్టలు తీసుకొని వచ్చి తన తమ్ముడికి తొలగించి ఆ బట్టలన్నీ తీసేసి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసేసి ఆ రక్తశక్తమైనటువంటి బట్టలేమో అన్నగారు ధరించి ఆ కత్తి తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈలోగా పోలీసులు వచ్చి తలుపు తీశారు. ఎవర్రా ఇలా పొడిసి వచ్చేసినారంట, ఎవరు అంటే నేనేనండి అన్నాడు. ఎవరు? అన్నగారు. తమ్ముడు చక్కగా నీట్గా బట్టలు వేసి కూర్చొని ఉన్నాడు, ఏమీ అరగనట్టు. అంటే ఈయన్ని తీసుకెళ్ళిపోండిరా అన్నాడు. ఈయన తీసుకెళ్ళిపోయిండ్రా అన్న తర్వాత వీడిని ఏం చేశారంటే ఊరేగేశారు కొన్ని రోజులు. అప్పుడు ఆ ఊరేగి ముందు తమ్ముడు వెళ్ళి, అన్న నన్ను క్షమించు, నేను ఇంత అవుతుందని నేను అనుకోలేదు, నా మీద అమితమైనటువంటి ప్రేమ నువ్వు చూపించావు, ఆ ప్రేమను నేను కాపాడుకోలేకపోయానన్నా, నన్ను క్షమించు అని చెప్పేసి తను బాధపడ్డాడంట. కాబట్టి చూడండి సహోదర ప్రేమ అక్కడ ఎంత బాగుందో చూడండి. సహోదర ప్రేమ నువ్వు నేను చేయగలమా? నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనిపించరా, నీకు అలాగే తగలాల్సిందే, నీకు చెందాల్సిందే అంటాం. కానీ వాడిని ఎలాగైనా తప్పు చేసినా తప్పించాలని చూస్తాం. డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో ఇప్పుడు అనేక కేసులు అలాగే జరుగుతూ ఉంటాయి పోలీస్ స్టేషన్లో. వాడు ఎంత చెడ్డోడైనా వాడు డబ్బులు కట్టగానే బయటకు వచ్చేస్తాడు 10 నిమిషాల్లో. డబ్బులు లేవనుకోండి వాడు వారం రోజులు జైల్లోనే ఉంటాడు, మగ్గిపోతాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో మనకి జరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి దేవుడు మనల్ని చేసినటువంటి ఈ కార్యాలు సమాప్తం చేశాడు అని అంటే ఇంత గొప్పమైన దేవుడు మరి ఎక్కడా కూడాను ఉండడండి, దొరకడండి, ఎతికినా మీద దొరకడు ఎక్కడ ఆయన. అప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, ఎవరో చెప్తే నువ్వు వచ్చావు దేవుళ్ళలోకి, ఏమన్నా వచ్చావు నువ్వు దేవుళ్ళలోకి, ఏం చూసి నువ్వు వచ్చావు నువ్వు దేవుళ్ళలోకి? ఆయన
ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యాలు, ఆయన నడిచిన నడత ఇవన్నీ కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయి కాబట్టే అమ్మో యేసయ్య చాలా గొప్పోడు అని చెప్పి నువ్వు రాగలిగావు. నీ జనాన్ని విడిచి, నీ జనాంగాన్ని విడిచి రాగలుగుతావా? లేకపోతే రాలేవు కదా. కాబట్టి ఇలాంటి అయినటువంటి విశ్వాసం మనం ఉండాలి. అలాగే ఒక రైతుడు ఒక వడ్రంగి ఉన్నాడంట. ఆ రైతు చాలా దైవభక్తి గలవాడు. ఒక రోజున పొలం చుట్టూరు కంచి వేసి దానికి గేటు పెట్టాల్సి వచ్చింది. ఈ వడ్రంగి రైతు ఎప్పుడు మాట్లాడుకుంటూ, స్నేహితులు మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు ఈయన అనేవాడు రైతు, ఒరే యేసయ్య చాలా మంచోడురా, చాలా మంచోడురా, ప్రేమ గలోడురా, నమ్మురా, ఇలా చేశాడురా, ప్రాణం పెట్టాడురా, అలా అంటే ఏం పెట్టాడు, ఏం ప్రాణం పెట్టాడు, ఇంకా ఆయన ఏదో చెయ్యాలి, అది చేస్తే కానీ నేను నమ్మను, ఒకటి ప్రాణం పెడితే సరిపోయిందా, మారిపోతామా అని చెప్పేసి ఒక రకంగా రిక్లెక్స్గా మాట్లాడేవాడట. అయినా కూడా రైతు వీడిని మార్చాలని ప్రయత్నించాడంట. అలా అయితే అన్నాడంటే ఒక రోజున వడ్రంగితో, నేను నా కంచి వేసాను, దానికి గేటు పెట్టాలి, ఒక గేటు తయారు చేసి చెక్కతో అన్నాడంట. చెక్కతో ఒక చక్కటి గేటు తయారు చేసి, అందమైన గేటు తయారు చేసి తీసుకొచ్చి పెట్టాడంట. పెట్టిన తర్వాత అన్నాడంట ఈ రైతు, రేపు రా నువ్వు ఈ గేటుని చూడటానికి, ఎలా బిగిస్తామో ఏంటో చూడటానికి రమ్మన్నాడంట. సరే వడ్రంగి రేపు వచ్చాడు. రేపు వచ్చిన తర్వాత ఏం చేశాడంట ఈ రైతు, ఒక రంపం తీసుకొని ఆ గేటుని కొయ్యటం మొదలెట్టాడంట. కోసేస్తున్నాడంట. వడ్రంగిని అదేంటి అలా కోస్తావేంటి, నేను దీన్ని పర్ఫెక్ట్గా చేశాను కొలతలతో, ఇంకా దీంట్లో ఏమీ కూడా ఇంత వంకర టింకర ఇంత ఏమీ లేదు, నీ చక్కగా నీ ఆ గేట్ సరిపోతుంది నీ కంచికి, నువ్వు ఎందుకు అలా పాడు చేస్తున్నావు అని అంటే, మరి నా దేవుడు అలాగే పర్ఫెక్ట్గా చేశాడు అన్ని విషయాలు, కానీ మా దేవుడిని ఇంకేదో ఉండాలని నువ్వు ఎందుకు చెప్తున్నావు, అలాగే నువ్వు చేసిన దాంట్లో నాకు కొరతలు కనపడి ఎందుకని అలా చేశానని చెప్పేసి ఆ వడ్రంగిని మార్చగలిగే శక్తి ఆ రైతుకి వచ్చింది. అలాగే ప్రియబిడ్డ, మరి దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు విన్నటువంటి మన మాటలు మరి ఎంతవరకు మీకు అర్థమైనయో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు నాకు ఈ శక్తినిచ్చి మీ అందరి దగ్గర నిలబెట్టుటకు నేను ఈ వాక్యం అప్పచెప్పిన దగ్గర నుంచి ప్రార్థన. ఎందుకంటే మీకు మెయిన్ ఏంటంటే శక్తి లేదండి, నిలబడలేను. ఇవాళ ప్రొద్దుట లేచిన కాడి నుంచి కూడాను నడువు నొప్పి, భయంకరమైన నడువు నొప్పి. నేను వెళ్ళగలనా, అమ్మగారు కూడా వచ్చారు చెప్పారు, అమ్మగారు అంటే నడువు నొప్పిగా ఉంది చాలా అని. డోలో వేసేసుకొని ట్యాబ్లెట్స్తో పాటు ప్రార్థన చేసుకొని, ఇంక ఇష్టమైతే నన్ను నిలబెట్టు, లేకపోతే లేదు నాయన అని ప్రార్థన చేసుకొచ్చాను. నా దేవాది దేవుడు మీ మధ్యన నిలబెట్టి ఈ చక్కటి బంగారమైనటువంటి ఈ వాక్యాన్ని మనందరికీ వినికిడిలో చక్కగా మనకు అందించి ఆయన దీవించునుగాక. ఆమేన్. చక్కటి 6వ మాటను తెలియజేసిన అమ్మకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రభు పేరట 6వ మాట చక్కగా వివరించుకుంటూ వచ్చారు. ఇంక వివరించడానికి ఏమీ లేదు, చక్కగా వివరిస్తూ వచ్చారు. సమాప్తం అయినదని యేసు ప్రభు వారు పలికిన, సిలువలో పలికిన 6వ మాట, ఆయన చేసిన కార్యములంతటినీ కూడా దేవునికి తెలియజేస్తూ, ఆయన పలకవలసిన మాటలు ఆయన పలుకుతూ, ఆయన చేయవలసిన పుణ్య కార్యము చేస్తూ, ఆయన అర్పించవలసిన అంతటిని అర్పిస్తూ, అంతా చేసిన తర్వాత 6వ మాటగా తండ్రి సమాప్తమైనది అని చెప్పి ఆయన తల వంచినట్లుగా మనం చూస్తామండి. సమాప్తమైందని చెప్తారు ఆయన ఇప్పటి వరకు తల్లి చక్కగా వివరిస్తూ వచ్చారు కదా, అన్ని విషయాల్లో కూడా ఏమేమి వాడుకున్నారో అవన్నీ కూడా దేవుని ప్రణాళిక చొప్పున ఆయన వాడుకుంటూ వచ్చారు. యేసు ప్రభు సంచరిస్తున్న దినాలలో ఆయన ఏం వాడుకున్నారు, గాడిదను, అనేకమైన మనుషులను, పరిచరులను, శాస్త్రులను, గుడ్డివారిని, కుంటివారిని, ఇలా ఇంకా అనేకమైనవి వాడుకుంటూ వచ్చి ఆయన అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు. మరి ఆ సిలువలో పలికిన మాటలు క్షమించమని, ఆయన ప్రేమ కలిగిన మాటలు, ఆయన అలాగే బాధ్యత కలిగిన మాటలు, అనేకమైన మాటలు పలుకుతూ చివరగా ఆయన 6వ మాటగా సమాప్తమైనదని, ఇంకా ఏమీ లేదు, ఆయనకు అప్పగించిందంతా సంపూర్తి చేశాడు. ఆయన యేసు ప్రభు వారు ఏం చేశారు, అప్పగించిందంతా సంపూర్తి చేశాడు. ఆయన తండ్రి అప్పగించిన దాన్ని చాలా నమ్మకంగా క్రమముగా సంపూర్తి చేసి తండ్రికి చక్కటి జవాబు ఇచ్చాడు. సమాప్తమైనది తండ్రి అని చెప్పారు. మరి ఆయన మాదిరిగా తీసుకుని మనకు అప్పగించిన దాన్ని మనం సంపూర్తి చేస్తున్నామా?
సంపూర్తి చేయగలుగుతున్నావా? అసలు ఏ విషయంలో కూడా మనం సంపూర్తి చేయలేకపోతున్నాం. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లి చెప్పిన వాక్యాన్ని బట్టి మనం ఇంకా సరిదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకుంటూ మనం ఇంకా తండ్రి మనకు అప్పగించిన విషయాల్లో మనం సంపూర్తి చేసి ప్రభువుకి మనం కూడా యేసు ప్రభు వారి తండ్రికి ఎలాగైతే సమాప్తమైంది అని చెప్తూ అప్పగించుకున్నారో మనం కూడా ఆ రీతిగా జీవించాలని 6వ మాట ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాము. మరి దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తల్లికి మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. 7వ మాటగా ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకుని 7వ మాటలోనికి వెళ్దామండి. 7వ మాటలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన రావణమ్మ గారు 7వ మాటకి ప్రార్థన చేస్తారు. చేయించి